నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. గత కొన్ని గంటల నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. జానీ మాస్టర్ మీద రేప్ కేసు అయితే పెట్టారని చెప్తున్నారు. 0 FIR కేసు నమోదు చేసి దాని తర్వాత నార్సింగ్ అయితే దీన్ని తరలించారు. సో ఎవరైతే ఈ మహిళ ఉందో ఆమె ఏమంటుందంటే గత 2019 నుంచి మాకు ఇద్దరికి పరిచయం ఉంది, అప్పటి నుంచి నన్ను లైంగికంగా వేధించేవాడని చెప్తున్నారు. సో దీంట్లో ఎంత నిజం ఎంత అబద్ధం మీ మాటల్లో? అవును, ఈరోజు ఆవిడ కేసు పెట్టడము జానీ మాస్టర్ మీద ఒక్కసారిగా పెద్ద వివాదం అయితే చెలరేగింది. సో దీంట్లో అనేక విషయాలు లాజికల్గా మనం ప్రశ్నించాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే దీన్ని పోలీసులు ఆల్రెడీ దర్యాప్తు మొదలెట్టారు, వాళ్ళు కొన్ని వివరాలు అయితే సేకరించారు. సో మనం గమనించి చూస్తే జానీ మాస్టర్ ఒక పెద్ద స్టార్ కొరియోగ్రాఫరు. సో ఆయన జాతీయ స్థాయి అవార్డులు కూడా అందుకున్న వ్యక్తి. ఈయన ఇప్పుడు ఈ విధంగా చేశాడు అంటే అది ఒక ఆరోపణ, లేకపోతే అది కూడా తనతో పాటు కలిసి దాదాపు 4 ఏళ్ల పాటు వర్క్ చేసిన వ్యక్తి, 4-5 ఏళ్ల పాటు చేసిన వ్యక్తి ఇట్లా చెబితే ఇది ఆరోపణగా చూడాలా, లేకపోతే నిజంగానే చేశాడు అనుకోవాలా, ఏంటి అని అనేక క్వశ్చన్లు అయితే వస్తాయి. దీన్ని గమనించి చూస్తే జానీ మాస్టర్ గారికి ఆవిడ 2019లో ఒక తెలుగులో ఒక షోలో పరిచయం అయ్యారు, ఒక డాన్స్ షోలో. మనకు తెలుగులో జరుగుతున్న డాన్స్ షో డి, అది తప్ప వేరే ఏం జరగట్లేదు. అన్ని ఛానల్స్ కూడా అటువంటి షో అనేది అరేంజ్ చేయట్లేదు. సో దాంట్లో పరిచయం అయిందని మనం అనుకోవచ్చు. ఆ తర్వాత ఆవిడకి ఆయనే తన టీంకి చెప్పి ఆవిడకి కాల్ చేయించాడు. అంటే ఆవిడ డాన్స్ బాగా నచ్చి ఆవిడ మన టీంలో ఉంటే బాగుంటుందని చెప్పేసి తన టీంకి చెప్పి కాల్ చేయిస్తే ఆవిడ ఆ కాల్ను రిసీవ్ చేసుకొని మొత్తానికి వెళ్ళి ఆయన టీంలో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఇక ఏముంది, ఒక డాన్స్ మాస్టర్ దగ్గర ఒక 30-40 మంది టీం ఉంటారు, ఇంకా ఎక్కువ మంది కూడా ఉంటారు. సో వీళ్ళని రెగ్యులర్గా సినిమాల్లో తనకు ఏవైతే పాటల అవకాశాలు వస్తాయో సో అందులో తన టీమే ఉంటారు. 30-40 మంది హీరో వెనకాల ఎవరైతే సైడ్ డాన్సర్స్ ఉంటారో వీళ్ళంతా కూడా ఆ డాన్స్ మాస్టర్ యొక్క ట్రూప్ అనమాట. ఆ ట్రూప్లో భాగంగా ఆవిడని కూడా చేర్చుకోవడం జరిగింది. మొత్తానికి అక్కడి నుంచి కూడా వీళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది. అయితే ఇలా సాగుతూ ఉండగా ముంబైలో కూడా వేరే డాన్స్ షోలో పాల్గొనడానికి, లేకపోతే సినిమాల్లో కొరియోగ్రఫీ చేయడం కోసం ఆయనకు అవకాశాలు వచ్చినప్పుడు తన టీంతో పాటు ముంబైకి వెళ్తుంటారు కదా. సో ఆ కోణంలో ఇప్పుడేం జరిగిందంటే ఆవిడతో పాటు మరొక ఇద్దరిని కూడా తీసుకుని జానీ మాస్టర్ ముంబై వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ముంబైలో ఒక హోటల్లో ఉన్నారు. ఆ హోటల్లో ఉండగా ఆవిడ మీద జానీ మాస్టర్ అత్యాచారం చేశాడు, బలవంత పెట్టి చేశాడని చెప్పేసి ఆవిడ తన FIRలో నమోదు చేసింది. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో కొట్టాడు, కొన్ని సందర్భాల్లో కొంచెం క్రిమినల్ యాక్టివిటీ లాగా తనని ట్రీట్ చేశాడు అని చెప్పేసి మొత్తం 3 సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరిగింది. అంటే FIRలో ఇంకోటి చెప్తున్నామే, నన్ను క్యారవాన్ లో కూడా వచ్చి లైంగికంగా వేధించేవాడు, ప్యాంట్ జిప్పు తీసి నా మీద లైంగికంగా నా మీద రక్కేవాడు, కొట్టేవాడు, ఒప్పుకోకపోతే అద్దం తీసుకొని కొట్టాడు అని చెప్తుంది. సో దాంట్లో ఎంత నిజమంటారు? అంటే ఆవిడ చెప్పినవన్నీ కూడా ఇప్పుడు ఆవిడ ఆరోపణలు అవన్నీ కూడా పోలీసులు FIRలో అయితే నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు వీటన్నిటికీ ఎవిడెన్సెస్ కూడా ఆవిడ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆవిడ ఇచ్చింది అని చెప్పేసి పోలీసులు అన్నారు. అయితే పోలీసులు ఆ ఎవిడెన్స్ని ఇంతవరకు బయట పెట్టలేదు. ఆడియో కాల్సా, లేకపోతే వీడియో కాల్సా, లేకపోతే ఏమైనా చాటింగ్ లీక్సా, లేకపోతే ఏమైనా హ్యూమన్ సాక్షులు ఎవరన్నా ఉన్నారా, సో ఇవన్నీ చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు వీటిని మనం ఓకే ఇవి చేశారని నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. FIR నమోదు చేశారు కాబట్టి ఇప్పుడు దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేశాక ఛార్జ్ షీట్ ఏదైతే నమోదు చేస్తారో ఛార్జ్ షీట్ పెట్టినప్పుడు కోర్టుకి, అప్పుడు దాంట్లో అసలైన ఎవిడెన్సెస్ మన బయటకు వస్తాయి. అప్పటిదాకా వీటిని ఆరోపణలుగా చూడాలి. అయితే ఈవిడ చేసిన ఆరోపణలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి, అంటే నమ్మశక్యంగానే ఉన్నాయి. ఎలా అంటే ఇంతకాలం జర్నీలో ఆవిడ ఆయనతో పాటే ట్రావెల్ అవుతూ వస్తున్నారు, ఆయన అంత హింస పెడుతున్నా భరిస్తూ వస్తున్నారు. సో ఈ భరించే క్రమంలో ఆయన క్యారవాన్కి పిలిచి ఇబ్బంది పెట్టడము, ఆవిడ రూమ్కి వెళ్ళి మణికొండలో ఆ టైంలో ఉండే టైంలో రూమ్కి వెళ్ళి అక్కడ తనకి ఇట్లా కోరికలు తీర్చమని చెప్పేసి బలవంత పెట్టడము, ఇట్లా కొంచెం పట్టుకొని ఇబ్బంది పెట్టడాలు ఇవన్నీ జరిగాయి అనేది అక్కడ ఇంటర్నల్ వర్గాల సమాచారం. సో ఇది ఒక యాంగిల్. అయితే దీంతో పాటు ఇంకా ఇది బాగా పెరిగిన తర్వాత గత కొద్ది కాలంగా ఆవిడని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి, నువ్వు మతం మారు పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆయన ఒత్తిడి తెస్తున్నాడట. ఇలా ఒత్తిడి తెస్తుంటే ఇక ఆవిడ లేదు, నాకు అటువంటిది ఏమి కుదరదని చెప్పేసి ఆవిడ చెప్పడము, ఇది ఇంకా పూర్తి స్థాయిలో ముదిరిన తర్వాత చివరికి ఈ విధంగా బరస్ట్ అయింది అనుకోవాలి. అయితే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే 2-3 రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఒకటొచ్చేసి ఆయన ఆవిడతోటి లైంగిక కార్యకలాపాలు చేస్తే దానికి ఆవిడ మతం అడ్డం రాలేదు, ఆవిడ సిద్ధాంతాలు అడ్డం రాలేదు, ఏమీ అడ్డు రాలేదు, పెళ్లికి మాత్రం అడ్డు వచ్చింది. ఇది ఒక తప్పుడు ఆలోచన. రెండోది, ఆమెను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే అసలు ముందుగా ఆవిడతోటి అంగీకారం తీసుకొని అటువంటి ప్రయత్నం చేసి ఉండాలి, కానీ ఎందుకు లైంగికంగా ఆవిడని ఇంతకాలం వేధించాడు, ఇది మరొక ప్రశ్న. మూడోది వచ్చేసి ఆయనకు ఆల్రెడీ కుటుంబం ఉంది, భార్య పిల్లలంతా ఉన్నారు. ఎన్నోసార్లు తన కుటుంబంతో కలిసి ఆయన అప్పుడప్పుడు టూర్లకు వెళ్ళడం అవి కూడా ఆయన చేస్తూ ఉంటాడు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. సో ఇటువంటి సందర్భంలో ఒక అమ్మాయి అవకాశం కోసం వస్తే ఆయన ఎందుకు ఇలా ఎక్స్ప్లాయిట్ చేశాడు
సో మాస్టర్లు అంటే ఎంతో గౌరవం ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు ఒక మాస్టర్ దగ్గర శిష్యురాలుగా జాయిన్ అయిందంటే ఆయన దాదాపు దేవుడిగా చూస్తారు. అంటే సెట్ లో కూడా జానీ మాస్టర్ ఎలా బిహేవ్ చేసేవారంటే అమ్మాయిలు అమ్మటి వాళ్ళని కొంచెం వల్గర్ గా మాట్లాడటం, వల్గర్ గా ట్రీట్ చేయడం అలా జరుగుతూ ఉండే అంట. బట్ దీంట్లో ఎంత వాస్తవం అంటారు? అది ఇక సెట్ లో డైరెక్ట్ గా ఉన్న వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా బయటికి ఆరోపణలు, ఒక మహిళ ఇటువంటి ఆరోపణ చేసినప్పుడు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి సహజంగా. పైగా ఒక మాస్టర్ అనే వాళ్ళు తన అసిస్టెంట్ ఎవరైనా సరిగా పర్ఫామ్ చేయకపోయినా, కేర్లెస్ గా ఉన్నా, లేకపోతే క్రమశిక్షణ లేకపోయినా ఖచ్చితంగా కొద్దిగా పరుష పదజాలంతో తిట్టడం అనేది సహజమే. దాన్ని మనం తప్పు పట్టలేం. కాకపోతే ఆడపిల్లల పట్ల లైంగిక పరమైన ఏవైనా యాక్టివిటీస్ చేస్తే దాన్ని తప్పు పట్టాలి. తిట్టడం అనేది కామన్. ఇప్పుడు స్టెప్ బాగా రాకపోతే అక్కడ పెద్ద స్టార్ ఎవరో ఉంటారు, ఆయన కరెక్ట్ గా చేస్తున్నాడు, మన అసిస్టెంట్ సరిగ్గా చేయకపోతే 5-6 టేకులు తీసుకోవాల్సి ఉంటుంది. టచింగ్ లో కూడా తేడాగా ఉండండి, ఆయన బిహేవియర్ వేరేలాగా ఉండదు అమ్మాయిల దగ్గర. జస్ట్ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయటం, చెస్ట్ మీద చేయటం, నడుము మీద చేయటం అలా టచింగ్ కూడా వేరేలాగా ఉంటాయి అంటున్నారు. దానికి మీరే ఉంటారు? అది ఇప్పుడు ఆ ఆరోపణ చేసిన మహిళ ఎవరైతే ఉందో ఆవిడ క్లియర్ గా చెబుతూ ఉంది. ఇప్పుడు దానికి మనం ప్రత్యేకంగా అలా కాదంటానికి కూడా ఆస్కారమేం లేదు. ఇప్పుడు ఆరోపణ చేసిన మహిళ నన్ను లైంగికంగా వేధించాడు, సెట్ లో కూడా నాతోటి అసభ్యంగా ప్రవర్తిస్తాడు, ఇబ్బంది పెడతాడని చెప్పేసి ఆవిడ డైరెక్ట్ గా చెబుతుంది. కొన్ని సందర్భాల్లో అయితే కొట్టాడు కూడా. సో ఇటువంటివన్నీ జరిగాయి. సో ఇవన్నీ జరిగినప్పుడు ఆవిడ చెప్పేది వాస్తవికంగానే కనిపిస్తుంది. దీన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. అయితే దీన్ని ఇప్పుడు ఈయన ఎలా డిఫెండ్ చేసుకుంటాడు అనేది చూడాలి. ఇదొక యాంగిల్ అయితే, మరొక అంశం వచ్చేసి ఆవిడ ఇంటి ముందు ఎవరైతే ఈవిడ కంప్లైంట్ చేశారో ఆవిడ ఇంటి ముందు ఒక తలుపుకి ఏదైతే గొల్లెం ఉంటుంది కదా, దానికి ఒక పార్సిల్ పెట్టారట. ఆ పార్సిల్ కి ఒక నోట్ అంటించి ఉంది. సో ఆ నోట్ ఏముందంటే, కంగ్రాచులేషన్స్ ఫర్ సన్, బీ కేర్ఫుల్ అని ఉంది. కంగ్రాచులేషన్స్ ఫర్ సన్, బీ కేర్ఫుల్. ఎవరింటి ముందు? ఆవిడ ఎవరైతే ఆరోపణ చేశారో ఇప్పుడు జానీ మాస్టర్ మీద, ఆవిడ ఇంటి ముందు. సో ఆవిడ తలుపు గొల్లానికి ఈ విధంగా పెట్టున్నారు. ఆగస్టు 29వ తారీఖు ఇది పెట్టారు. కానీ ఎవరు పెట్టారు ఏంటి అనే వివరాలు అయితే లేవు. సో ఇది పరిస్థితి. సో ఆ పెట్టిన వాళ్ళు జానీ మాస్టరే అయి ఉండొచ్చు అనేది దాదాపు అందరూ అనుకునేది. ఎందుకంటే ఏదైతే ఇష్యూ ఉందో, ఈ ఇష్యూ అనేది చాలా రోజులుగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంది. ఆయన పెళ్లి చేసుకోమనడము, ఆవిడ కాదనడము. సో వీళ్ళ మధ్య ఇట్లా నలిగి ఇక లాభం లేదు, ఈయన చేతిలో మనం బాగా నష్టపోయాము, ఇక మన జీవితం ఇంతేనా అని ఆవిడ ఒకసారిగా బరస్ట్ అయి ముందుకు వచ్చి ఉండాలి. లేదంటే ఏదైతే వీళ్ళు ఈ నోట్ ఏదైతే అంటించారో, ఊరు పేరు లేని నోట్ అది. సో ఈ నోట్ చూసి తనకు ఏదైనా ప్రమాదం అని భయపడి దీని మీద చర్యలు తీసుకోవాలంటే ఏదో చేయాలని ఆలోచించుకొని ఈ కొద్ది రోజులు, ఈ 2 వారాల గ్యాప్ తీసుకుని ఆవిడ రియాక్ట్ అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ ఉందో ఆమెకి ఎప్పటి నుంచో తెలుసు అంటే ఈ వ్యవహారం మొత్తం. ఆమె వెళ్ళి ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందో ఆమె మీద దాడి చేయటం, ఆమెను చెప్పుతో కొట్టడం, వాళ్ళ ఇంటి మీద వెళ్ళి పదజాలం బిహేవియర్ వేరేలాగా ఉంటాం, ఆమె అందరిలో కొట్టడం అలా జరుగుతుందంట. దానికి ఏమంటారు? ఇది రెండు రకాల పద్ధతుల్లో ఉంది. అసలు దీంట్లో క్వశ్చన్స్ ఏంటంటే, జానీ మాస్టర్ వైపు ఎన్ని క్వశ్చన్లు అయితే వెళ్తాయో ఈవిడ వైపు కూడా అన్ని క్వశ్చన్లు వెళ్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ నోట్ గురించే తీసుకుంటే, ఈ బీ కేర్ఫుల్ అని పెట్టడము, అదేవిధంగా కంగ్రాచులేషన్స్ ఫర్ సన్ అని పెట్టడము ఆశ్చర్యంగా ఉంది. సన్ అంటే బిడ్డ, అంటే ఆవిడ బిడ్డను కనబోతుందా, లేకపోతే ఫర్ హ్యావింగ్ సన్ అని పెట్టాలి. సరే ఏదో వాళ్ళు ఏదో పెట్టారు. సో ఏంటి దాని అర్థం ఏంటి? అర్థమయ్యి కరెక్ట్గా ఉంది అది కూడా. అంటే ఆవిడ ఆయన వల్ల ఏమైనా బిడ్డను కనబోతుందా, లేకపోతే వేరే బిడ్డ ఎవరైనా ఆవిడకు ఉన్నారా, సో ఏ సన్కి కంగ్రాచులేషన్ చెప్తున్నారు, ఇటువంటి క్వశ్చన్లు ఉన్నాయి. లేకపోతే ఇంకేమైనా ఇంటర్నల్గా వాళ్ళిద్దరి మధ్య ఇటువంటి ఒప్పందం ఏమన్నా ఉందా, ఇది ఒక క్వశ్చన్ అయితే దీనికి సంబంధించి తేలాల్సిన విషయాలు ఉన్నాయి. ఇటువైపు చూస్తే జానీ మాస్టర్ గారి వైఫ్ ఆవిడ్ని కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది, కొట్టింది కూడా. సో ఈ సంఘటనలు జరిగాయి. ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే, జానీ మాస్టర్ ఆవిడ్ని ఇబ్బంది పెడుతూ ఉంటే కొట్టాల్సింది ఎవరిని? తన భర్తకి ఆవిడ చెప్పాలి కదా. అలా కాకుండా ఈ మహిళ దగ్గరకు వచ్చి ఈవిడ్ని దండించాల్సి వచ్చింది, ఈవిడికి భయం చెప్పాల్సి వచ్చి పరిస్థితి ఏర్పడిందంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం చాలా కాలంగా ఆ వైఫ్కి తెలిసి ఉండాలి. సో ఇది ఆవిడ చెప్పినా సరే జానీ మాస్టర్ వినే పరిస్థితి లేకపోయి ఉండాలి. సో ఇదంతా గమనించుకున్న తర్వాత ఈ మహిళను కంట్రోల్ చేయడానికి ఆవిడ వచ్చి ఉండాలి. అంటే ఇక్కడ ఎంతో కొంత సమ్మతి ఈమె వైపు ఉందా అనే డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే తనకి ఏమాత్రం ఇష్టం లేని పని, తనకు ఈ విధంగా సెక్సువల్గా ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతూ ఉన్న పని, ఎంతో మానసిక వేదన పెట్టుకున్న వ్యక్తి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పుడే కేసు పెట్టచ్చు. లేదా జానీ మాస్టర్ వైఫ్ తనను దండించినప్పుడు ఆవిడ తిరిగి తన వ్యక్తులతో కలిసి ఆమెను తీసుకొని స్టేషన్కి కూడా వెళ్ళొచ్చు. ఇంకా మాట్లాడాలంటే అప్పుడే మీడియా ముందుకు రావచ్చు. ఎందుకంటే జానీ మాస్టర్ వైఫ్ ఈవిడ తప్పు చేసినట్టుగా ఈవిడ్ని దండించడం జరిగింది. అంటే తన భర్తను ఆవిడేదో వల్ల వేసుకున్నట్టుగా ఉంది ఇక్కడ సీన్ డిజైన్ చేసి చూస్తే. కానీ మనం గమనించి చూస్తే ఇక్కడ ఆవిడ కొంత సమ్మతితో ఉంది కాబట్టే ఈవిడ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది, జానీ మాస్టర్ వైఫ్ అన్నట్టుగా ఉంది సీన్. ఓకే. సో ఎవరిది ఏంటి అనేది క్లారిటీ రావాలి. ఎందుకంటే 4 ఏళ్లుగా ఒక వ్యక్తి అఘాయిత్యం చేస్తూ ఉంటే భరించాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుందా? 4 ఏళ్ళు అనేది చిన్న టైం పీరియడ్ కాదు కదా. సో చాలా పెద్ద టైం పీరియడ్ అది. సో కొంతమంది 4 ఏళ్ల వ్యవధిలోనే పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత పెద్ద టైం పీరియడ్ అది. కొంతమందికి డిగ్రీలు పూర్తయిపోతాయి.
సో అంత టైం పీరియడ్ ఆయనతోటి జీవితం సాగి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు రావడం అనేది ఇక్కడ ప్రశ్నలు లేవనెత్తుతుంది. సో ఇదొక యాంగిల్ అయితే, ఇక నెక్స్ట్ వచ్చేసి జనసేన పార్టీ కూడా జానీ మాస్టర్ని ఇప్పుడు దూరం పెట్టింది. సో ఇది పెద్ద విషయం, ఎందుకంటే ఆయన మీద రాజకీయంగా కూడా కుట్ర జరుగుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ కేసు ఎప్పుడు కొలికొస్తుంటారన్న? ఇది ఇప్పుడైతే కొలిక్కొచ్చేది కాదు, ఇది ఇక దర్యాప్తు జరుగుతూ ఉంది కాబట్టి కనీసం వారం రోజులు 2 వారాలు లేదా 3-4 వారాలు టైం తీసుకుని అయినా సరే పోలీసులు ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేస్తారు. ఓకే. ఆ తర్వాత కోర్టు ఆయన మీద ఒకవేళ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే మాత్రం ఇక జానీ మాస్టర్కి ఇబ్బందులు తప్పవు. అయితే ఈ లోపే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా చేస్తుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన చాలా సన్నిహితుడు కాబట్టి ఏమైనా చేస్తుందన్న అనుమానాలు